హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ రోల్ అండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకోవాలి అండి. చికెన్ రోల్కి బోన్ ఉంటే మళ్ళీ మనం తినేటప్పుడు ఇబ్బంది అవుతాం. సో బోన్లెస్ అయితే బాగుంటుంది. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ మసాలా పౌడర్, కర్డ్ 1 స్పూన్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను అండి. 30 మినిట్స్ అలా పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక 3 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఎక్కువ ఆయిల్ పెట్టి చేస్తే మళ్ళీ డీప్ ఫ్రై అవ్వకూడదు మనకి చికెన్ పీసెస్. నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది చికెన్. కొంచెం అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చికెన్ అలా టర్న్ చేసుకుంటూ చెయ్యండి. కొంచెం 1 పీస్ అలా చూస్తే మనకి అర్థమైపోతుంది చికెన్ కుక్ అయిందా లేదా అని చెప్పి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అయితే చెయ్యొద్దు, బాగోదు. ఇప్పుడు మనం ఏంటి అంటే చపాతీ చేసుకోవాలి కదా చికెన్ రోల్కి. ఇక్కడ నేను ఏంటి అంటే 2 కప్స్ అలా మైదా ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కావాలి రోల్స్ అనుకుంటే నాకైతే ఒక 3 to 4 వచ్చాయి 2 కప్స్కి. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఓకేనా? ఇక్కడ కొంచెం సాల్ట్ వాటర్ వేసి చపాతీ ముద్దలా చేసుకొని నేను సైడ్కి పెట్టుకున్నా అండి. చపాతీలో అలా చేసుకొని చపాతీ చేసుకునేలానే చేయండి. కాకుంటే కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చండి చపాతీ. ఎందుకంటే చికెన్ రోల్ కదా, మరీ డ్రైగా ఉంటే బాగోదు. మనం తినేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం చెయ్యండి, బాగుంటుంది. ఇక్కడ ఇలా అయ్యాక నేను ఆల్రెడీ 2 ఎగ్స్ అలా మిక్స్ చేసి కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్ అవి వేసి కలిపి ఇలా ఉంచుకున్నా అండి. ఇక్కడ దీనిపైన చపాతీ పైన ఇలా వేసుకోండి, బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి చికెన్ రోల్కి, బాగుంటాయి. నేను ఏంటంటే సింపుల్గా చేసుకోవడానికి ఇలా చేసి చూపిస్తున్నాను. లేదు అంటే నార్మల్గా చికెన్ ఆనియన్స్ అలా ఫ్రై చేసి కూడా చేయొచ్చు. నేను ఏంటి అంటే సింపుల్గా చేసేసాను. ఇప్పుడు మనం చేసుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా, చికెన్ పీసెస్ ఇలా పెట్టుకుంటున్నా. ఇంకా కొంచెం టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా కచప్ అండ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను, ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇంతే, సింపుల్ అనమాట. అంటే మనకి 5 మినిట్స్లో ఏదైనా స్నాక్ కావాలి అనుకుంటే ఇలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? నాకైతే చాలా బాగా వచ్చింది. నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటాను స్నాక్స్, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? మీరు ఈ ప్లేస్లో క్యాప్సికమ్ అలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.